హాయ్ డియర్ వ్యూయర్స్, మన ఉద్విగ్న ఛానల్కి స్వాగతం. మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బగారా రైస్ ఎలా చేసుకోవాలో, ఎలా చేయాలో మీకు నేను ఇప్పుడు చెప్తాను. ఈ రైస్ ఏ కర్రీతో అయినా చాలా సూపర్గా ఉంటుంది. ఇంతకీ బగారా రైస్ అంటే ఏంటి? బగారా అంటే ఏంటి? బగారా అనేది ఉర్దూ పదం. బగారా అంటే టెంపరింగ్ అని అర్థం. తెలుగులో తాళింపు అని అర్థం. బగారా రైస్ అంటే తాళింపు రైస్ అని. ఇది 18వ శతాబ్దంలో నిజాం ప్రభువుల కాలంలో ఈ బగారా రైసు తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మనం విరివిగా చేసుకుంటున్నాం ఆంధ్రాలో కూడా బగారా రైస్ని. బగారా రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: 3 ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 5-6 పచ్చిమిరపకాయలు. ఇది మీకు కారాన్ని ఎంత వేసుకోవాలో మీ రుచిని బట్టి ఉంటుంది. మీరు ఎక్కువ కారం తినేట్టుగా ఉంటే ఒక 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 గరిటెల నెయ్యి, 2 గరిటెల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత అందులోకి మసాలా దినుసులు, తెలుసు కదా మీకు మసాలా దినుసులు అంటే లవంగాలు, యాలకులు, ఒక 6 నుంచి 8 లవంగాలు, కొంచెం చెక్క, దాల్చిన చెక్క, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు. మసాలా దినుసులు వేగిన తర్వాత బిర్యానీ ఆకులు ఒక 3 తీసుకుని వాటిని కూడా వేయించాలి. ఇప్పుడు మనం తరిగి ఉంచి పెట్టుకున్న 3 ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్స్ వేసి పచ్చి వాసన పోయే వరకు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయించేటప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు ఓపికగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత 2 టమోటాలు, అంటే పచ్చి కాయలు కాదండి, టమోటాలు, పండుగా ఉండేవి 2 టమోటాలని సన్నగా. టమోటాలు మగ్గిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ మసాలాలో కలిపి బియ్యంకు మసాలా బాగా పట్టేటట్లు ఒక 5 నిమిషాలు సిమ్లోనే పెట్టాలి. 5 నిమిషాల తరువాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంత ఉప్పు తింటారో చూసుకుని తగినట్టుగా వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు నీళ్లు ఎంత పోసుకోవాలనేది మీరు వాడే రైస్ని బట్టి ఉంటుంది. బాస్మతి రైస్ బియ్యం అయితే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీరు పోయాలి. అదే మామూలు రైస్ అయితే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్లు పోయాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా నీళ్లు పోసుకుని చూడండి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ పెట్టుకోండి. 3 విజిల్స్ తర్వాత మన బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఇది చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఏ వెజ్ కర్రీతో అయినా సరే, ఇంకా ముఖ్యంగా ఆనియన్ రైతాతో కూడా బాగా రుచికరంగా సెట్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్, రేపు ఆదివారం కాబట్టి ఇప్పుడు మేము చెప్పిన విధంగా బగారా రైస్ని చేసుకొని ఆనందంగా ఆస్వాదిస్తూ, ఈ రైసు ఎలా ఉందనే దాన్ని కామెంట్ చేసే విషయాన్ని మర్చిపోకుండా మా ఉద్విగ్న ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లైక్ కొట్టడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ ఉద్విగ్న ఛానల్ తెలుసు కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి కమెంట్ చేస్తూ లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
చేసి